హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబిరీం 21వ తారీఖు 12వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవుడికి పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదట. మనం ఏదన్నా ఒక ఉద్యోగం ఉంటుంది, ఆఫీసర్కి ఉన్న ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే సంతకం పెట్టడం. ఆ సంతకం చాలా వాల్యుబుల్. ఒక అప్లికేషన్ పెడతాము, ఆ అప్లికేషన్ మీద వాళ్ళు సంతకం పెట్టి ఒక స్టాంప్ వేస్తేనే అది చెల్లుతుంది. దేనికైనా ఆధార్ కార్డు కావచ్చు, దేనికైనా అధికారులకి ఉన్న అధికారం ఏంటంటే వాళ్ళు సంతకాలు పెట్టి స్టాంప్ వేస్తారు. ఇంకా దానికి ఎక్కడ ప్రపంచంలోకి వెళ్ళినా అది చెల్లుబాటు అవుతుంది. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవునికి ఏముందట, పరలోకం మీద భూమి మీద సర్వాధికారం. అంటే ఏ విషయమైనా సరే, లోకంలో ప్రభుత్వాలు అనొచ్చు, ఇవి చెల్లవనొచ్చు, లేకపోతే ఏదేదో అనొచ్చు, నీ ఇంట్లో పరిస్థితులు అనొచ్చు, ఇవి చెల్లవు, ఇది జరగదు, నేను చెప్పింది శాసనం అని ఉండొచ్చు, లేదా నీ చదువులో ఇంక నీకు ఈ యొక్క ఉద్యోగం రాదు, లేదా నీ భవిష్యత్తు ఇంతే అని ఏవేవో చెప్తా ఉంటుండొచ్చు. కానీ నీకు మరొక ప్రయత్నం ఉంది, మరొక గొప్ప అంశం ఉంది. ఇది క్రిస్మస్ నెల అంటే అర్థం ఏంటంటే, లోకంలో పరిస్థితులన్నీ ఒకవైపు అయితే దేవుడు ఒకవైపు. నీ జీవితంలో లోకంలో ఇన్నాళ్ళు విసిగిపోయి, వేసారిపోయి, కొట్టుమిట్టాడిపోయి, తలక్రిందులైపోయి, నువ్వు అందులో తొణకలైపోయి, విసిగిపోయి, వేసారిపోయేవేమో, ఒక్కసారి దేవుని వైపుకి వచ్చి ఆలోచించి, నీకు దేవుడు ఉన్నాడు, దేవుడికి అధికారం ఉంది, దేవునికి అధికారం ఉంది. ఎక్కడ అధికారం ఉంది? పరలోకం మీద అధికారం ఉంది, భూమి మీద అధికారం ఉంది. భూమి మీద అంటే నీ శరీరము, పరలోకము అంటే నీ ఆత్మ. నీ శరీరం మీద దేవుడికి అధికారం ఉంది, నీ ఆత్మ మీద కూడా దేవుడికి అధికారం ఉంది. నీ శరీరానికి ఏం కావాలో ఆయనకి తెలుసు, నీ ఆత్మకి ఏం కావాలో కూడా ఆయనకి తెలుసు. ఇది క్రిస్మస్ నెల అంటే దేవుని అధికారానికి మనం ఒప్పుకోవడం, దేవుని చిత్తానికి మనం ఒప్పుకోవడం. ప్రభువా ఇదిగో నా జీవితం అని ఆయన అధికారానికి ఒప్పుకో. ఒక ఐసీయూలో ఉన్న పేషెంటే అతని యొక్క శరీరంలోంచి బ్లడ్ తీస్తుంటారు, ఇంజక్షన్లు చేసేస్తుంటారు, సిలైలు ఎక్కించేస్తుంటారు, ఏవేవో చేస్తుంటారు. ఆ ఐసీయూలో ఉన్న పేషెంటే మారు మాట్లాడకుండా వేలకు వేలు లక్షలు ఖర్చెట్టి అవన్నీ చేయించుకుంటుంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎందుకు? అతను ఎలా అన్నా బ్రతకాలని. అలాగే దేవుడు కూడా నీ శరీరంలోకి వచ్చి, నీ యొక్క శరీరం మీద అధికారం తీసుకొని, ఒక్క పైసా ఖర్చు లేకుండా దేవుడు నిన్ను తన సొంత కుమారుడిగా అంగీకరించి, నీ శరీరంలో ఏవైతే ఏలుబడి చేస్తున్నాయి, పాపము, శాపము, రోగము, వ్యాధి, చీకటి, అంధకారము, పాతాళపు తాళపు చెవులు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటినీ దేవుడు నీ శరీరంలో ఒకటి తీసేస్తున్నప్పుడు నీ శరీరము దేవుని మందిరంగా, నీ ఆత్మ పరిశుద్ధాత్మతోటి నిలయమై ఉండులాగున దేవుడు అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.